హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కబోర్డ్లో డబ్బులను చూసి సాగర్ చెంప పగలగొట్టిన నర్మద. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే ఇంకా నర్మదకైతే సాగర్ మీద అనుమానం రావడంతో అసలు సాగర్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, అంత డబ్బు ఇంటికి ఎందుకు తెచ్చాడో తెలుసుకోవాలి అనుకుంటూ నర్మద అయితే సాగర్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. నర్మద వెళ్ళేసరికి సాగర్ డబ్బులు పట్టుకొని ఉండడం చూసి షాక్ అయిపోతూ, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇంకా సాగర్ ఏమొంచి ఇవి లంచం తీసుకున్న డబ్బులు కాదు, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం తీసుకొచ్చిన డబ్బులు అంటూ ఏదో చెప్పేస్తాడు. అప్పుడే ఇంకా నర్మద అవునా సారీ అంటూ రిలీజ్ అయ్యి సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇంటికేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సాగర్. అవును అన్నట్టు నర్మద సరే నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా వద్దు సాగర్, నీకు ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది కదా, వర్క్ చూసుకో, నేను వెళ్ళిపోతానులే, నాకు అలవాటే అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది. అదేంటి నర్మద, నిన్ను డ్రాప్ చేయడం నాకు ఇబ్బంది ఎలా అవుతుంది? అసలే ఈ మధ్య మన ఇద్దరం కలిసి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. పద మన ఇద్దరం అలా కలిసి వెళ్ళి ఇంటికి వెళ్దాం, నిన్ను డ్రాప్ చేసేసి నాకు చిన్న పని ఉంది అది చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాను అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు. సాగర్ అంతలా చెప్పడంతో సరే అని చెప్పేసి నర్మద కూడా సాగర్తో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సాగర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మయ్య వాడు వచ్చి చెప్పినప్పుడే దాచేయాల్సింది, ఇప్పుడు నర్మదకి డౌట్ వచ్చేసింది నా మీద, బాగానే కవర్ చేశాను కానీ మళ్ళీ ఎప్పుడు డౌట్ రాకుండా చూసుకోవాలి అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా నర్మద కూడా తనలో తను ఇలా అనుకుంటూ ఉంటుంది, అనవసరంగా సాగర్ కోసం తెలిసి కూడా వాడి మీద అనుమానపడి తప్పు చేశాను, సాగర్ ఎంత బాధపడ్డాడో ఏమిటో అనుకుంటూ నర్మద కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ బండి మీద ఇంటికి వచ్చేసేసరికి నర్మదని దింపేసి సాగర్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే నర్మద అలా లోపలికి వచ్చేసరికి వేదవతి ఏమోంచి ఏంటి గవర్నమెంట్ పిల్ల, నువ్వు అలా వాడిని దింపేసి వెళ్ళిపోతున్నాడు, ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమీ లేదు అత్తయ్య, చిన్న పని ఉండి నేను సాగర్ ఆఫీస్ దాకా వెళ్ళొచ్చాను, అది చూసి సాగర్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, అబ్బా బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, సరే పదండి అత్తయ్య లోపలికి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఇంకా నర్మదతో సరదాగా మాట్లాడుకుంటూ వేదవతి నర్మద ఇద్దరు లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకేమొంచి సుక్కు ఏమొంచి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, సచ్చినోడు అప్పుడు దాకా బాగానే మాట్లాడతాడు, మా వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళని ఒప్పిస్తా ఇది అని కానీ వాళ్ళ అక్క రాగానే వదిలేసి పడేసి ఇక్కడ ఒంటరిగా వదిలేసి పోయాడు, ఆవిడ అయినా నన్ను కొడుతుంటే ఏమీ చేయలేకపోయాడు, ఇంకా వాళ్ళని ఒప్పిస్తాను అని చెప్పేసి ఎలా చెప్తాడు, అయినా ఈ ముసలోడే దొరికాడేంటో నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సుక్కు. ఇంకో పక్క తిరుపతి కూడా అక్క రాకపోయి ఉంటే సుక్కు నేను జాలీగా తిరిగేవాళ్ళం, అక్క అనవసరంగా వచ్చి పాడు చేసింది నా ప్లాన్ అంతా అనుకుంటూ తిరుపతి మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా తిరుపతి దగ్గరికి వాళ్ళ అక్క వచ్చి ఏంట్రా అంటున్నావు అని చెప్పేసి అంటుంటే, అబే ఏం లేదక్క అని చెప్పేసి అంటూ ఉంటే, విన్నాను అంతా విన్నాను, నేను వచ్చి నీ ప్లాన్ పాడు చేశానా, మీ ఇద్దరు అలా తిరుగుతూ ఉంటే దానికోసం నీకు తెలియదురా, అలా అత్త ట్రైనింగ్లో అది ఫుల్గా తేరిపోయింది, నువ్వు అది అమాయకురాలు చిన్నపిల్ల అనుకున్నావంటే నేను నిలువునా ముంచేస్తుంది, అర్థం చేసుకో అని చెప్పేసి వేదవతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కకి సుక్కు అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు తిరుపతి. ఇదంతా ఇలా ఉంటూ ఉంటే ప్రేమ ఏమొంచి బాధగా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఏంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను మాట్లాడదామని వెళ్ళేలోపు ఏదో ఒకటి అవ్వడం, వాడు నేను దూరం అవ్వడం, ఇదే జరుగుతుంది అనుకుంటూ ప్రేమ బాధగా వెళ్తూ ఉంటుంది. అయినా వాడు దాని బండెక్కి కూర్చోవడం ఏంటి, నిజంగానే ఈ మధ్య వాడికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి, అయినా ఆ ముగ్ధ పేరు ఎత్తితేనే నాకు మండిపోతుంది, దాని వెనకత్తల కూర్చొని పట్టుకొని చక్కగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు, అదే నా మీద అయితే రయ్యమని ఎగురుతాడు అని చెప్పేసి ప్రేమ అయితే ధీరజ్ని తిట్టుకుంటూ అన్నారు. ఆ ముగ్ధాన్ని అసహించుకుంటూ వాళ్ళ కోసమే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ కూడా కరెక్ట్ టైంకి చూడకూడదు అనుకుంటాను, అదే చూసేస్తుంది, ఎప్పుడు ఏ గొడవ పడదామా అని రెడీగా ఉండడానికి నా కర్మకి దాని కంట్లోనే పడతాను నేను వెళ్ళి అని చెప్పేసి ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అమ్మగారు ఏ పెంట పడుతుందో అని చెప్పేసి అలా అనుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇక విశ్వ ఏమొంచి వాళ్ళ చెల్లి కోసమే ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను,
కానీ ప్రేమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అని చెప్పేసి ప్రేమ కోసం ధీరజ్ కోసం ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఏమొంచి అమూల్య అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదు, మూవీకి వస్తానని చెప్పావు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ నాకు కూడా టికెట్స్ తీసారా, రావచ్చా నేను కూడా అంటే, అందుకే కదా కాల్ చేసింది, వస్తానన్నావని నీకు కూడా తీసుకోమని చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇంకా విశ్వ థ్యాంక్ యూ అసలే నీతో మూవీ చూస్తున్నానంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు అమూల్య ఇవే తగ్గించుకుంటే మంచిది, నువ్వు త్వరగా వస్తే బాగుంటుంది, మూవీ స్టార్ట్ అయిపోయేలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. వచ్చేస్తున్నా ఇప్పుడే కదా చెప్పేసింది, ఒక 5 మినిట్స్లో నీ ముందుంటాను అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మళ్ళీ విశ్వ అవును మా చెల్లి నిజంగానే మారుతుందంటావా నేను చెప్పిన మాటలకి అని చెప్పేసి అంటూ ఉంటే, అక్కడున్నది నీకులాగా బండరా ఏమీ కాదు, ఖచ్చితంగా మారుతుంది మా ప్రేమ, నువ్వు అయినా బాగానే మాట్లాడావు, తనకి నచ్చజెప్పావు, తనకి అర్థమయ్యేలాగా స్టోరీతో పాటు వివరించావు, కాబట్టి నిన్ను ఖచ్చితంగా మీ చెల్లి అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక ఆడపిల్లగా ఇంకో ఆడపిల్ల మనసు తెలుసు కాబట్టి, తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా నీ మాటలు మీ చెల్లి వింటుంది అని చెప్పేసి అమూల్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాట అన్నావు అంతే చాలు, అయినా సరే ప్రేమ ఇంకా దగ్గర అయ్యేలాగా వాళ్ళిద్దరూ ఆలోచనలు లేకపోయినా ఇంకా ఆలోచనలు పెరిగి వాళ్ళిద్దరూ కలిసిపోయేలాగా మన ఇద్దరం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అమూల్యతో విశ్వ అయితే అంటూ ఉంటాడు. ఏం చేస్తాం విశ్వ, మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం, కానీ వాళ్ళకే కలిసిపోవాలి అని చెప్పేసి ఉండదు, వాళ్ళకి ఈగో తగ్గించుకొని వాళ్ళలో వాళ్ళే కలిసిపోతాము అనుకుంటే మన ఎవ్వరికీ టెన్షన్ కూడా ఉండదు అని చెప్పేసి అమూల్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ అవును అమూల్య అది కూడా నిజమే, కానీ ప్రేమ ధీరజ్ని అర్థం చేసుకొని ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతే అదే 10,000 అనుకుంటూ విశ్వ అయితే అమూల్యతోని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అమూల్య నుంచి సరే త్వరగా రా నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తూ విశ్వ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వలో ఈ మార్పును నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, విశ్వ ఇంత కూల్గా మాట్లాడతాడని నేను అనుకోలేదు, నాకు తెలిసిన విశ్వ ఎప్పుడు ఇంతలా లేడు, నాకు తెలిసిన విశ్వ ఎప్పుడూ కోపంగా ఎప్పుడూ ఎదుటివారిని కొట్టాలన్నంత పగతో రగిలిపోతూ ఉంటాడు, కానీ ఈ మధ్య విశ్వలో చాలా మార్పు వస్తుంది, చాలా కామ్గా కంపోజ్గా ఉంటున్నాడు, విశ్వ ఇలానే ఉంటే నాకు ఉండే కొద్దీ నచ్చేస్తాడేమో, నేను కొంచెం అతని నుంచి దూరంగా ఉండడమే మంచిది అనిపిస్తుంది అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇంకా అమూల్య ఏమో తనలో తనే చేరుకొని ఏంటి నేను ఇలా విశ్వ కోసం ఆలోచిస్తున్నాను, నిజంగానే విశ్వ కోసం ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నానో అర్థం కావటం లేదు, అయినా విశ్వ మారినందుకు నేనెందుకు సంతోషపడాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా సంతోషపడాలి అనుకుంటూ విశ్వ కోసం ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క విశ్వ కూడా అమూల్య తనతో మాట్లాడుతుందని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇలా అవుతూ ఉంటే ప్రేమ ఏమొంచి ఇంకా అలానే బాధగా నడుస్తూ ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ధీరజ్ కూడా ప్రేమను తలుచుకుంటూ కోపంలో ఇది ఏం చేస్తుందో ఏంటో భయంగా ఉంది, ఫ్రెండ్ ఇంటికి అని చెప్పేసి మొన్న నాతో గొడవాడి ఇక్కడే ఉండిపోయింది, ఈరోజు ఏ గొడవ ఆడుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆయన నాన్నగారు లేరు కదా, ఎన్ని రోజులు గొడవ ఆడినా పర్వాలేదు, కానీ ఈరోజు నాన్నగారు వచ్చేస్తానని చెప్పారు, ఆయన వచ్చే టైంకి మేము ఇలా గొడవాడుకోవడం చూశారు అంటే అస్సలు బాగోదు, అయినా సరే ప్రేమ అది అర్థం చేసుకోకుండా మాట్లాడిస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు అది ఇంటికి వెళ్ళి రచ్చ చేయకుండా కామ్గా కంపోజ్గా ఉండేలాగా ఏం చేయాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే నర్మద ఏమోంచి ఇంటికి వచ్చేస్తుంది. ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం కోసం ఇల్లంతా సర్దుతూ ఉండడంతో ఇల్లంతా సదరాను కానీ మా రూమ్లో కబోర్డ్లో ఎవరు సదరలేదు అనుకుంటూ నిర్మద ఏమోంచి కబోర్డ్లో బట్టలన్నీ తీసి టేబుల్ మీద అయితే ఈ కబోర్డ్స్ కూడా సదరేసాము అంటే మొత్తం పని అయిపోయినట్టే, అప్పుడు రేపు పూజలోని ఎటువంటి కంగారు ఉండదు, పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసేసుకోవచ్చు అన్నట్టుగా నర్మద ఆలోచిస్తూ కబోర్డ్ అయితే సదురుతూ ఉంటుంది. ఇంకా అలా బట్టలన్నీ తీస్తూ సాగర్ చెప్పిందే ఆలోచిస్తూ ఉంటుంది. సాగర్ అలా అన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యాడంటారా? సాగర్ ఏమోంచి నేను ఏ లంచం తీసుకోవటం లేదు, ఈ ఆఫీస్లో నేనే కాదు ఇంకెవరూ తీసుకోము అని చెప్తున్నారు, కానీ సాగర్ చూపు ఒకలా ఉంది, తన మాట ఒకలా ఉంది, ఎందుకో సాగర్ని ఈ విషయంలో నమ్మబుద్ధి కావటం లేదు, ఎందుకంటే సాగర్
ఏమైనా చేసి దొరికిపోయాడు అంటే పలానా వారి భర్త, పలానా వారి కొడుకు అనే చెప్తారు. ఒక్క పేరే చెప్పరు కదా అనుకుంటూ నర్మద బాధపడుతూ ఉంటుంది. అది చూసి సాగర్ ఇంటికి వచ్చేసరికి నర్మద అలా కబోర్డ్ సదరడం చూసి సాగర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి నర్మద, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు క్లీన్ చేస్తున్నావు అనుకుంటూ నర్మదని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, ఏంటి నువ్వు చేసేది, నేను ఇప్పుడే చక్కగా సదురుకుందామని వచ్చాను, అంతలోనే నువ్వు చేయి పట్టుకొని తీసుకువచ్చేస్తే ఇల్లు ఎప్పుడు సదరాలి, చూసావా అసలు ఇల్లుని, అసలు ఉండాలనిపిస్తుందా, ఎంత చిరాగ్గా ఉందో నీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, పొద్దున్న ఇల్లంతా శుభ్రం చేశాము, ఇప్పుడు ఆఫీస్ నుండి రాగానే కబోర్డ్లు చెక్ చేసి క్లీన్ చేసి అవసరం లేనివి ఏమైనా ఉంటే పడేద్దామని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే, అదే ఇప్పుడెందుకు అని చెప్పేసి సాగర్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద ఏమొంచి, ఏంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు, ఎందుకు అంటావేంటి, పూజ అయిన ఇంట్లో ఎంత చిరాగ్గా ఉంటుందో నీకు తెలీదా, అవన్నీ సర్దుకోవాలంటే ఎంత టైం పడుతుందో నీకు తెలీదా, నిజంగానే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటుంటే, అవును నర్మద, నిజంగానే నాకు తెలీదు, నిజంగా నువ్వు ఇలాగా బెడ్లన్నీ తీసేసి బట్టలన్నీ తీసేసి సదురుకుంటే నాకు భయంగా ఉంది, పొద్దున్నే చెప్పాను కదా నేనేం చేయలేదని అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా సంతోషపడి, నేనేమీ దానికోసం తీసేయట్లేదు ధీరజ్, కావాలనే తీసేశాను, ఎందుకు అంటే ఇల్లంతా శుభ్రమైపోయి కబోర్డ్స్ అలానే ఉండిపోతే చూసేందుకు అంతగా బాగోదని చెప్పేసి చదువుతూ ఉంటుంది. అలాగా డ్రెస్సులన్నీ తీసేసి ఒక్కసారిగా సాగర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద ఏమొంచి ఆ డబ్బు చూసి షాక్ అయిపోతూ, ఏంటి మన ఇంట్లో ఇంత డబ్బు ఎందుకు ఉంది, అసలు ఎవరిది డబ్బు అని చెప్పేసి నర్మద అయితే అడుగుతూ ఉంటుంది సాగర్ని. అప్పుడే ఇంకా సాగర్ తడబడడం చూసి, నాకు తెలుసు సాగర్, నాకు అనుమానం వచ్చే నేను మీ ఆఫీస్కి వచ్చాను, కానీ నువ్వు నాకు ఏదో కవర్ చేసి ఆ భయాన్ని నిజం కాదు అని చెప్పేసి అన్నావు, సరే అని నీ మాట మీద నమ్మకంతో నేను అది సరే అని ఒప్పుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి ఓడువని తెలిసాక నీతో ఉండాలంటే అసహ్యంగా ఉంది, నువ్వు నిజంగానే లంచం తీసుకున్నావు కదూ, నిజం చెప్పు, ఈ డబ్బంతా లంచం డబ్బే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా సాగర్ ఇంకా చెప్పకపోతే ఇప్పటికి మించిన తప్పు ఇంకేమీ ఉండదు అని చెప్పేసి, అవును నేను లంచం తీసుకుంటున్నాను, అందులో తప్పేముంది, అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్. అప్పుడే ఇంకా నర్మద ఏమొంచి సాగర్ చెంప పగలగొడుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు, నీ కోసం నువ్వు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా, కానీ నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను అరెస్ట్ చేస్తాను, ఎందుకో తెలుసా, నాకు ఈ లంచాలు తీసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, నీకు ముందే చెప్పాను, ఇలా డొనేషన్ కట్టి జాబ్ తెచ్చుకున్నాను అన్నప్పుడే నాకు ఆ సంగతి ఇష్టం లేదు, కానీ నాకు చెప్పకుండా ఏదేదో చేసేసావు, కానీ ఇప్పుడు నేనే అడుగుతున్నాను, ఇంకేమైనా దాచావా, దాచి ఉంటే చెప్పేసే, అంతేగాని ఇలాగా బాధపడి చెప్పడం అస్సలు నచ్చలేదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సాగర్ ఏమొంచి, ఏం మాట్లాడుతున్నావు నర్మద, నేనేమీ తప్పు చేయలేదు, నేనేమీ లంచం తీసుకోలేదు, అవన్నీ ఆఫీస్ని బాగు చేయించడానికి బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు, లాస్ట్లో గవర్నమెంట్ ఇవ్వగానే వాళ్ళకి ఇచ్చేస్తాను అంతే, ఆ డబ్బును నేనేమీ చేయను అన్నట్టుగా చూస్తూ ఉంటాడు సాగర్. అయితే ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఉంటే, ఇంక నువ్వు మాట్లాడకు సాగర్, నువ్వు చెప్పేది నేనేమీ వినాలి అనుకోవటం లేదు, ఎప్పుడు తప్పు చేసినా ఏదో మాయ మాట చెప్పి దాన్ని చెప్పొద్దని కవర్ చేస్తున్నావు అనుకుంటూ నర్మద అయితే సాగర్ మీద చెంప పగలగొట్టేసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు సాగర్ ఇలా చేస్తున్నావు, అన్నీ నాకు నచ్చని పనులే చేస్తున్నావు, నువ్వు ఇలా ఉండేవాడివి కాదు, ఎందుకు ఇలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఇంకా సాగర్ ఏమొంచి, అలా ఏమీ లేదు నర్మద, నువ్వేమీ తప్పుగా అనుకోకు, నేనేమీ లంచం కావాలని తీసుకోవటం లేదు, ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నాను, అలా అని చిన్నగా వచ్చిన అపాయింట్మెంట్లను వదిలేసి వెళ్ళిపోవటం లేదు, ముందుగా వాళ్ళని పిలిచి తర్వాతే ఈ కార్పొరేట్ వాళ్ళని పిలుస్తున్నాను, నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించు నర్మద అని చెప్పేసి అంటూ ఉంటే ధీరజ్ అప్పుడే ఇంకా నర్మద ఏమొంచి, ఏమో సాగర్, నాకైతే అది నచ్చటం లేదు, నువ్వు అలా అబద్ధం చెప్పి మోసాలు చేసి డబ్బులు తీసుకొని ఇలాగా
ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం, అది నీ మీదకి ఒక్కడికి వస్తే పర్వాలేదు, నీతో పాటు నా మీద, కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఈ నింద పడుతుంది. అలా నిందలు పడుతూ బ్రతకటం నీకేమీ కొత్త కాదు కదా, మేము కూడా పడదాంలే అన్నగారు పరువుని నువ్వే తీసేసేలాగా ఉన్నావు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండి లంచాలు తీసుకోవడం మానేసే, లేదంటే ఇంకొక తప్పు నువ్వు చేసినట్టు నాకు తెలిస్తే ఖచ్చితంగా పోలీసులకి అరెస్ట్ చేయమని నేనే నీ నెంబర్ పంపిస్తాను, నీ అడ్రస్ పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఆ మాటకి సాగర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. లేదు నర్మద, నీ దగ్గర నుంచి నేను ఆ మాట తప్పించుకోను అని చెప్పేసి సాగర్ అయితే కదా. ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్ ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.